హలో అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ తయారీ విధానం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, వంకాయలు, వేరుశనగ, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొబ్బెర, సొంపు, యాలక్కలు. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించాలి. వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకున్నాక మిక్సీ కొట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. వంకాయ 4 చిలుకలుగా చేసుకొని ఇవి ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి. ఈ మిక్సీ చేసుకున్న పొడిని వంకాయల్లో నింపుకోవాలి. మిక్సీ పట్టిన పొడిలో కారం కలిపి వీటన్నిటికీ ఇలా వంకాయలన్నీ నింపేసుకోవాలండి. మనం కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉద్దిపాయలు, శనగపాయలు వేసి వేయించుకోవాలి ఆయిల్లో. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది వేగాక ఉల్లిగడ్డలు ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ అయిన ఆయిల్ వేసి ఈ వంకాయలు మగ్గించుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇవి నూనెలో బాగా అటు ఇటు తిప్పుతూ వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు టమోటా వేసి మగ్గించుకోండి. సేపు మూత పెట్టుకుందాము. టమోటా మగ్గాక పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము మగ్గించుకున్న వంకాయలు దీంట్లో ఉంచుకోవాలి. పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత వంకాయలు వేసుకొని కాస్త నీళ్లు పోసుకోవాలి. ఒక 1/4 లీటర్ మీద నీళ్లు పోసుకోవాలి. వీటిలో కొంచెం వంకాయలు కాస్త మునిగేంత వరకు మనము నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి. మనం చివరికి మనం కొత్తిమీర ఇలా వేసుకోవాలండి. ఇక్కడ లాస్ట్లో ఒక 1/2 స్పూన్ చక్కెర వేసుకోండి. ఇలాగా చక్కెర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మగ్గుతుంటే కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే మనకు మంచి రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.